హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈక్విటీ అనాలిసిస్. ఈరోజు మనం మారుతి షేర్ ఇంట్రాడే సెటప్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మారుతి ప్రీవియస్ డే 12,425 లెవెల్కి బిలోనే ట్రేడ్ జరిగింది. బట్ హయ్యర్ లోస్ని ఫామ్ చేసింది ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడానికి. బట్ నిన్న పాసిబుల్ కాలేదు. సో ఈరోజు మార్నింగ్ 9:15 క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్లోనే ఈ 12,425 లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేశాక మళ్ళీ రీటెస్ట్ చేసింది. సేమ్ అదే లెవెల్ని రీటెస్ట్ అగైన్ సపోర్ట్గా తీసుకొని పుల్ బ్యాక్ లాగా. వన్స్ పుల్ బ్యాక్ తీసుకున్నాక ఆ బ్రేక్అవుట్ చేసిన హైని మనం ఎంట్రీగా తీసుకొని పుల్ బ్యాక్ పాయింట్ని స్టాప్ లాస్గా తీసుకుంటే ఈ పాయింట్ నుంచి నెక్స్ట్ లెవెల్కి టార్గెట్ని ప్లేస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్అవుట్ చేసిన పాయింట్ ఇది హై, రీటెస్ట్ చేసిన పాయింట్ లో ఇది. సో మనం ఈ పాయింట్ నుంచి మనం ఎంట్రీ తీసుకుంటే ఈ పాయింట్ వరకు మనం టార్గెట్ని ప్లేస్ చేయొచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్. వన్స్ ఇక్కడ కూడా మనకి మూమెంట్ స్ట్రాంగ్ మూమెంట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్. సో మనం ఏ ఈక్విటీ స్టాక్ని ట్రేడ్ చేయాలి అన్నా ఫస్ట్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. మనం ట్రేడ్ చేయడానికి ముందే లెవెల్స్ని డ్రా చేసుకుంటాం. అది ఏ లెవెల్కి బిలో ఆడుతుంది, ఏ లెవెల్కి అబోవ్ ఆడుతుంది, దాన్ని బేస్ చేసుకొని మనం బయింగ్కి వెళ్ళాలా, సెల్లింగ్కి వెళ్ళాలా అనేది ఆలోచిస్తాం. సో నిన్న మారుతి ఫామ్ చేసిన సెటప్ హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తూ ఈ రెసిస్టెన్స్ పాయింట్ని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసింది. బట్ అది టుడే మార్నింగ్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ అగైన్ రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేశాక మనం ఆ హై నుంచి ఎంట్రీ, లోలో స్టాప్ లాస్. ఇదే ట్రేడ్ మనము యాక్చువల్గా 12,473 పైనుంచి ఎంట్రీ తీసుకున్నాము. 12,501లో టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాం. మనం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం. బట్ మీరు ఎవరైనా ట్రేడ్ చేయాలి అనుకుంటే ఎప్పుడైనా మార్కెట్లో లెవెల్స్ డ్రా చేసుకోండి. లెవెల్స్ డ్రా చేసుకుని అవి ఫామ్ చేసే సెటప్ని బేస్ చేసుకొని పొజిషన్స్ తీసుకోండి. బ్లైండ్గా మార్కెట్ పెరుగుతుందనో తగ్గుతుందనో ఎగ్జైట్ అయ్యి ఎంట్రీస్ని తీసుకొని లాస్ని బుక్ చేయకండి. థ్యాంక్ యూ.